ఏ సమయంలో తిన్నా తినకపోయినా పర్లేదు. కానీ బ్రేక్‌ఫాస్ట్ ఒకటే మిస్ అవ్వకూడదని పెద్దలు చెప్పడం తరచూ వింటూ ఉంటాం. ఉదయం తింటే చాలు రోజు మొత్తం ఫుడ్ లేట్ అయినా పర్లేదు. అందుకే పెద్దలు ఉదయం ఎక్కువగా తినేవారు, మధ్యాహ్నం తక్కువగా తినేవారు. కానీ మనం జీవితంలో ఏమి ఆచరిస్తున్నాం? పొద్దున్నే బయలుదేరి వెళ్లే హడావిడి ఎక్కువై బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తున్నాం. కాలేజీకి లేదా ఆఫీస్‌కి వెళ్లే దారిలో టీ తాగితే సరిపోతుంది. లేదంటే హడావిడిగా స్నాక్స్ తిని వెళ్ళిపోతే సరిపోతుంది అని భావిస్తూ ఉంటారు. కానీ టిఫిన్ మానేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో మనం గుర్తించలేం. మరి ఎలాంటి నష్టాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారాన్ని దాటేసినప్పుడు ఇది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. మన ఆలోచనలు గందరగోళానికి గురవుతాయి మరియు మన పనితీరు కూడా తగ్గుతుంది. మెదడు కార్యకలాపాలు మందగిస్తాయి. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ని మానేసే వ్యక్తులు టైప్ 2 డయాబెటిక్స్కి గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. మనం సమతుల్య ఆహారం తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు మొదలైనవి లభిస్తాయి. ఉదయం పూట పౌష్టికాహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బ్రేక్ఫాస్ట్ మానేస్తే రోజంతా మరింత ఆకలిగా అనిపిస్తుంది. మన మనసు ఆకలిని అరికట్టడానికి చిప్స్ మరియు ఇతర రకాల జంక్ ఫుడ్ల కోసం చూస్తుంది. దీంతో శరీరం ఆరోగ్యం దెబ్బతింటుంది. అల్పాహారాన్ని పూర్తిగా మానేసే అలవాటు మీకు ఉంటే దీర్ఘకాలంలో అది మీ గుండె ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అల్పాహారాన్ని మానకూడదు. కొంతమంది బరువు తగ్గాలనుకునే ఉద్దేశంతో అల్పాహారం మానేస్తారు. కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే జీవక్రియ కార్యకలాపాలు సాధారణంగా ఉండాలి. అయితే తినకపోవడం వల్ల ఆ చర్య ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలని భావించినప్పటికీ మీరు మితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.